మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయాటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనం మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ మోతాదులో మలబద్ధకం అనేది చూస్తున్నాం. ఇది చిన్న పిల్లల నుండి, అంటే మనకి మంత్స్ బేబీస్ నుండి, అలాగే మనకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, తర్వాత అడల్ట్స్లోను, తర్వాత వృద్ధుల్లోనూ కూడా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లోనూ మనము ఈ మలబద్ధకం అనేది చూస్తున్నాం. ఈ మలబద్ధకానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అది మనకి స్పింక్టర్ రిలేటెడ్, అంటే మోషన్ వెళ్ళే దగ్గర ఆ మసిల్ టోన్ లూజ్ అవ్వడం వలన ఉండొచ్చు. లేకపోతే ఆహారంలో పీచు పదార్థం అనేది తక్కువ అయిపోయి ఉండొచ్చు. లేకపోతే నీరు సరిగ్గా తీసుకోకపోవచ్చు. లేకపోతే మనము కొద్ది రకాల మాత్రలు తీసుకోవడం వలన కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. అలాగే మనం ఎక్కువ వరకు ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అంటే మైదాతో కూడిన బిస్కెట్లు కానీ, కేక్స్, పుడ్డింగ్స్ ఇలాంటివి తీసుకోవడం వలన కూడా మలబద్ధకం రావచ్చు. అలాగే మనకి సరియైన మాయిశ్చర్ అబ్జార్ప్షన్ మన కొలోన్లో లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మలబద్ధకం అనేది చూస్తుంటాం. సో ఇటువంటి కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఏజ్ రిలేటెడ్, అంటే పెద్దవాళ్ళలో మనకి కాన్స్టిపేషన్ అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళలో కూడా మసిల్ టోన్, రెక్టల్ మసిల్ టోన్ తగ్గిపోవడం వలన వాళ్ళు సరైన మోషన్ పాస్ చేయలేకపోతారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్తో కూడా మనకి కాన్స్టిపేషన్ చూస్తుంటాము. హరీబరీ లైఫ్ స్ట్రెస్తో కూడా కాన్స్టిపేషన్ చూస్తుంటాము. సో ఇన్ని రకాల కారణాల వల్ల మనకి కాన్స్టిపేషన్ రావచ్చు. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కనీసం ఆడవాళ్ళు 2.5 లీటర్ నీళ్ళు వరకు మినిమం తీసుకోవాలి. అలాగే మగవాళ్ళు ఒక 3-3.5 లీటర్లు ఖచ్చితంగా తీసుకునేలాగా చూసుకోవాలి. 24 అవర్స్లో మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకేసారి 2 లీటర్లు 1 లీటర్ తాగాల్సిన అవసరం లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హైడ్రేషన్. ప్రాసెస్డ్ కానీ రీఫైన్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోకూడదు. ముఖ్యంగా వైట్ బ్రెడ్, కేక్స్, డోనట్స్, బర్గర్స్, పిజ్జా ఇలాంటివన్నీ, నూడిల్స్, మంచూరియన్, ఇది కాన్స్టిపేషన్ చేస్తుందన్నమాట. అలాగే మనము ట్రెడిషనల్గా వండుకునే సూజీ ఉప్మా కానీ, సేమియా కానీ, ఇది కూడా కాన్స్టిపేషన్ చేస్తుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే ఇంట్లో కొంతమంది సూజీ ఉప్మా చేస్తూ ఉంటారు, బొంబాయి రవ్వ. అలాంటప్పుడు వీటిలో ఎక్కువ కూరగాయలు వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ మోతాదులో కూరగాయలు వేయడం వలన కొంత మేరకు ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వలన కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే వీళ్ళ ఆహారంలో పీచు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. సో మనము ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, ఇడ్లీలోకి సాంబార్, ఎక్కువ కూరగాయలు వేసి పల్సటి సాంబార్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే దోశలోకి పుదీనా చట్నీ, కరివేపాకు పొడి, మునగాకు చట్నీ, ఇలాంటి ఆకుకూరల చట్నీలు తీసుకోవడంతో మనకి మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట. అలాగే మనం అటుకులు చేసినప్పుడు వీటిలో క్యారెట్ తురిమేసి వేయడం కానీ, లేకపోతే మనము దోసకాయ తురిమేసి వేయడం కానీ, టొమాటో, ఉల్లిపాయలు వేయడం కానీ, బఠానీలు ఇలా వేస్తూ ఉంటే కనుక మనకి మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట. అలాగే కొంతమంది పూరీలు చేస్తూ ఉంటారు. పూరీతో కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. ఎస్పెషల్లీ సగం గోధుమ పిండి, సగం మైదా పిండి చేస్తూ ఉంటారు. బ్రౌన్ కలర్ పూరీలు ఇష్టం లేకపోతే మార్కెట్లో పూరీ ఆటా అని దొరుకుతుంది, అది కూడా సిమిలర్ టు మైదా. ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని కూడా, వడ, పూరి ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఎటువంటి సౌత్ ఇండియన్ ఆర్ నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు కావాలంటే ఓట్స్, ప్లెయిన్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనము సూప్స్, వెజిటేబుల్ సూప్స్ చాలా మంచివి. కాకపోతే ప్రాసెస్డ్ మనకి మిల్క్ సాలిడ్స్ వేసినవి, కార్న్ఫ్లవర్ వేసినవి, కార్న్ స్టార్చ్ వేసినవి తీసుకోకుండా మనం డైరెక్ట్ వెజిటేబుల్స్ని బాయిల్ చేసి, మ్యాష్ చేసి, కొంచెం పెప్పర్, సాల్ట్ వేసి తీసుకుంటే మనకి ఎంతో మంచిది. వీటిలో కార్న్ఫ్లవర్, కార్న్ స్టార్చ్ వేస్తే మళ్ళీ కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి చపాతీలు, గోధుమ, జొన్న, సజ్జలు, అరికలు, సామలు ఇలాంటివి మన ఆహారంలో ఒక పూట ఖచ్చితంగా చేర్చుకునేలాగా చూసుకోవాలి. ఒక పూట వైట్ రైస్ తీసుకోవచ్చు, లేదా బ్రౌన్ రైస్, మన ఇష్టం. కూరగాయ మనకి ఖచ్చితంగా ఒక పెద్ద కప్పు నిండా ప్రతి పూట ఉండాల్సిందే. ఆహారానికి ముందర పెద్ద గిన్నె నిండా సాలడ్, వెజిటేబుల్ తీసుకుంటే కాన్స్టిపేషన్ అనేది ఖచ్చితంగా రిలీవ్ అవుతుందన్నమాట.
పెరుగు బదులు మజ్జిగ, అందులో వామ్ పొడి కానీ, జీలకర్ర పొడి కానీ, పుదీనా పేస్టు, కొత్తిమీర పేస్టు, అల్లం రసం ఇలాంటివి చేర్చి మనము మజ్జిగ చేసుకుంటే ఇది కూడా మంచిగా కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుందన్నమాట. సో మనము కూరగాయలన్నీ సన్నగా తరిగి ఒకవేళ రైతా తీసుకుంటే అది కూడా ఒక మంచి ఫైబర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనము ఒక 15 గ్రామ్స్ చియా సీడ్స్ని నానబెట్టి పరిగడుపున తీసుకుంటే ఇది కూడా మనకి కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుందన్నమాట. మనం తీసుకునే జామకాయ, వెలగపండు, పపాయ, అరటిపండు ఇలాంటి పళ్ళన్నీ కూడా మనకి కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తాయన్నమాట. సో ప్రతిరోజు ఒక కాయ ఉండేలాగా చూసుకోవాలి ఆహారంలో పండు. మనము దీన్ని జ్యూస్ చేయడం అనేది చాలా బ్యాడ్ ప్రాక్టీస్. మళ్ళీ జ్యూసెస్తో మనకి కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కి కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని డ్రై నట్స్ తీసుకోవచ్చు. కానీ బిస్కెట్స్, కేక్స్, సమోసా, కచోరీ ఇలాంటివి తీసుకుంటే కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. కొంతమంది పచ్చడి వేసుకొని నెయ్యి వేసేసుకొని తింటుంటారు, వీళ్ళలో కూడా మనం కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం. సో కూరగాయలు, ఆకుకూరలు మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని సాలడ్ రూపంలోనూ, కూరగాయ రూపంలోనూ, పప్పు సాంబార్ రూపంలోనూ కూడా తీసుకోవచ్చు, చట్నీ రూపంలోనూ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి వెజిటేబుల్స్ ఎక్కువ ఉండడము, గింజ ధాన్యాలు, హోల్ గ్రెయిన్స్లో అంటే గోధుమలు, జొన్నలు, అరికలు, సామలు వీటిని పిండిలాగా చేయడం కానీ రవ్వ కింద చేసి మనం రెసిపీస్ చేసుకోవడం వలన మంచి ఫైబర్ అనేది లభిస్తుందన్నమాట. ఫైబర్ లేని ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఫైబర్ డెన్స్ ఫుడ్ని మనం ఆహారంలో చేర్చుకుంటూ సీజనల్గా వచ్చే సాలడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని మన ఆహారంలో చేర్చుకొని కొన్ని పలుకులు, డ్రై ఫ్రూట్స్ తినడం వలన మనం కాన్స్టిపేషన్ అని రిలీవ్ చేసుకోవచ్చు. మంచి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మంచి వ్యాయామం, సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు చేయడం వలన కూడా మనకు కాన్స్టిపేషన్ అనేది మనము తీయొచ్చు. ఇలాంటి ప్రాబ్లం కంటిన్యూ అయితే మనకు కొద్ది రకాల ప్రాబ్లమ్స్, హెడేక్ రావడం కానీ, బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్, తర్వాత ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంచి డైట్తో కాన్స్టిపేషన్ని రిలీవ్ చేయొచ్చు. నమస్తే.